హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. వేసవికాలం వచ్చేసింది అంటే మనందరికీ గుర్తొచ్చేది మామిడికాయలు. ఆ మామిడికాయలతో రకరకాల వెరైటీలు చేసుకుంటాం కదా. కానీ వేడి అన్నంలోకి కమ్మని కొబ్బరి, పుల్లటి మామిడికాయ కలిసి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈజీగా సింపుల్గా తయారయ్యే కొబ్బరి మామిడికాయ ముక్కల పచ్చడి నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg మామిడికాయ ముక్కలకి 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 సేమ్ క్వాంటిటీలో వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి సీడ్స్ని తీసుకుంటున్నాను. ఇవి మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కొంచెం వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అలానే ఉంచేసామనుకోండి మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి 65 గ్రామ్స్ కారము, 125 గ్రామ్స్ సాల్ట్ తీసుకోవాలి. కారం ఎంత తీసుకుంటే దానికి డబల్ తీసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి కొంచెం తక్కువ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇది ఒకసారి మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనము ఒక 100 గ్రామ్స్ కొబ్బరి పొడిని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా 100 గ్రామ్స్ కొబ్బరి పొడి తీసుకున్నాం కదా అండి. నేను 1/2 kg మామిడికాయ ముక్కలకు 100 గ్రామ్స్ కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. ఇలా మొత్తం మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే పోపు పెట్టుకున్నాం కదా, ఇందులోకి కలిపేసుకోవాలి. కొన్ని ముక్కలు వేసుకుంటూ, మామిడికాయ ముక్కలు వేసుకుంటూ ఇదంతా మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఈ మామిడికాయ ముక్కలకు మంచిగా పట్టే విధంగా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకు కొబ్బరి మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మనకి ఇందులో ఆయిల్ కనిపించట్లేదు కదా. ఒక రోజు తర్వాత మనము దీన్ని మళ్ళీ ఒకసారి కలిపినామనుకోండి, మనకు ఆయిల్ అనేది మంచిగా వస్తుంది. ఇలా చేసుకోండి, వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.